మై డియర్ ఫ్రెండ్స్, పాన్ ఆధార్ లింక్ ఇచ్చారా? ఇవ్వకుంటే డిసెంబర్ 31 లోపల ఖచ్చితంగా ఇవ్వండి, లేకపోతే పాన్ కార్డ్ అనేది రద్దు అవుతుంది. అది వన్స్ రద్దు అయిందంటే చాలా ప్రాసెస్, తలనొప్పి ఉంటుంది. మీరు ఏ పని సరిగ్గా చేసుకోలేరు. మనీ రిలేటెడ్గా 50,000 పైన మీరు డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డ్ అని అడుగుతారు. సో ఎలా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది నేను చెప్తాను. పాన్ కార్డ్ రద్దు అయితే ఎంత ప్రాబ్లమో చెప్తా చూడండి. డిసెంబర్ 31 లోపల మీరు ఆ లింక్ చేసుకోవాల్సిందే. ఒకవేళ లింక్ చేసుకున్నారా లేదా ఎలా తెలుసుకోవాలో కూడా నేను చెప్తాను. పాన్ రద్దు కానియకండి అని చెప్తారు. ఒకవేళ రద్దు అయితే ఏమవుతుంది అని అంటే ఐటీ రిటర్న్స్ చేయలేరు, మీకు రావాల్సిన రిఫండ్లను తెచ్చుకోలేరు. బ్యాంకు లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరుల పెట్టుబడిపై అధిక టీడీఎస్ చెల్లించాల్సి వస్తుంది. నెక్స్ట్ 50,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు చేయలేరు. డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయాలన్నా ఇది కావాలి. రుణాలు తీసుకోవాలన్నా, లోన్ తీసుకోవాలన్నా పాన్ కార్డు కావాలి. ఏం చేయాలి అని అంటే ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ని సందర్శించాలి. జస్ట్ ఐటీఆర్ అని క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే క్లిక్ చేసి మీరు లింక్ ఇచ్చుకోవచ్చు. లేదా నేను లింక్ నాది స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు కూడా. అయితే కొత్తగా ఎవరైనా లింక్ ఇవ్వాలంటే 1000 రూపీస్ రుసుముగా అడుగుతున్నారనమాట. ఎలా లింక్ ఇవ్వాలో చూడండి. మీరు గూగుల్లో సెర్చ్ బార్లో ఐటీఆర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీకు కొంచెం కిందికి తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్, నోట్ అండ్ డీటెయిల్స్, ట్యాక్స్ క్యాలెండర్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ ఇలా వస్తుంది. ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ ఎవరికన్నా నాకు ఉందా లేదా, నేను లింక్ ఇచ్చానా లేదా అనేది తెలుసుకోవాలంటే లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. లేదు నేను లింక్ ఇచ్చుకోవాలంటే లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది. లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే పాన్ నెంబర్ అడుగుతారు, ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని కొడితే మీకు ఇలా వస్తుంది. యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ అని. ఒకవేళ మీరు లింక్ కాకపోతే ఇది చెప్తుంది క్లియర్గా. మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆధార్కి లింక్ ఇచ్చుకోవచ్చు. ఖచ్చితంగా ఇది చేయండి, లేకపోతే పాన్ కార్డు రద్దు అవుతుంది. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో అవుతుండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.